నేను మీరందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆరంభించిన డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది మీకు తెలుసు కదా. ఇక్కడ ఎంతమంది మెంబర్స్ అమ్మ దాంట్లో? అబ్బో చాలా మంది. మీకు అది ధైర్యం ఇస్తాందా లేదా? డబ్బులు చేతికి వస్తుందా లేదా? అదే అందుకే ఆయన ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది మహిళల కోసం ఆయన ప్రారంభించారు. వాళ్ళు దేహి అనేది మొగుడు దగ్గర అడగకూడదు. వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళకి అవి చేస్తే వాళ్ళకి ఆ స్వాతంత్రం, ధైర్యం ప్రతి మహిళల్లో వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీలానే ఇంట్లో కూర్చునేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాను కనుక ఆ ధైర్యమే వేరు. అందుకే ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ కానీ ఎలిప్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అది ఆయన ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ మహిళలు, అది ఒట్టి మహిళల కోసం ఆయన ప్రారంభించారు. అట్లాంటి ఆ ఎలిప్ ద్వారా కోట్ల రూపాయలు కూడా మన మహిళలు సంపాదించుకుంటున్నారు. లక్షల్లో, వెయ్యిలో ప్రారంభించి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అది మీ అందరిలోనూ అది రావాలని ఎలిప్ కూడా ఆయన ఇక్కడికి తీసుకొస్తున్నారు. దానికి రమాదేవి గారు ఆవిడ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆయన ప్రారంభించారు. ఆవిడ అట్లానే చాలా కష్టపడుతుంది. ఆవిడ సాధారణ మీలాగానే ఒక మహిళ, కానీ ఆవిడ నాకే ఆశ్చర్యం. ఆవిడ అన్ని మా డబ్బులతో సహా ఎంత అవుతుంది, ఎక్కడ అవుతుంది, ఏం తీసుకురావచ్చు, పర్మిషన్ అవన్నీ కూడా ఆవిడ చెప్తుంది. ఎందుకంటే ఆవిడ డెడికేటెడ్ ఆ అసోసియేషన్కి, ఆ గ్రూప్కి, మహిళలకి ఆ డెడికేషన్ ఆవిడ స్ఫూర్తిగా ఆవిడ నుంచుంది. ఒక్క రూపాయి 30 రోజులకు 30 రూపాయలు స్టార్ట్ చేసింది డ్వాక్రా గారు. చేయమని చెప్పాను. అర్థమైందమ్మా. తప్పకుండా అమ్మా. చంద్రబాబు నాయుడు గారు హంద్రినివా అనే ఆ ప్రాజెక్ట్ తప్పకుండా పూర్తి చేసి రాయలసీమ ప్రతి ఒక్కరికి నీరు అందాలని ఆయన ఆలోచిస్తున్నారు. తప్పకుండా అది పూర్తి చేస్తారు. ఆయన హామీ ఇచ్చింది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తప్పకుండా పూర్తి అన్నట్టు గ్రామాలకి రోజు ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్నారు. 138 కోట్లు ఒట్టి దానికి ఆయన కుప్పానికి శాంక్షన్ చేశారు. అది తప్పకుండా అది జరుగుతుంది. మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఆల్రెడీ మీరు ఇనే ఉంటారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది తప్పకుండా ప్రతి గ్రామానికి అది వెళ్తుంది. జంగాల్ ఫీల్డ్ మేడం నది స్కూల్ పని చేస్తామంటే